ఫత్లాపూర్ గ్రామ ప్రజలందరికీ నా నమస్కారం. నేను మీ జయశీల యాదవరావు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. అక్క, ఇప్పుడు ప్రచారంకి అయితే వెళ్తున్నారు, ప్రచారం మొదలైంది, హడావుడి, వేరే వేరే వ్యక్తులు కూడా అభ్యర్థులు నిలబడి ఉన్నారు, వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు. సో మీరు ప్రచారానికి గడప గడపకి వెళ్ళినప్పుడు మీకు ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణ ఎలా ఉంది? ప్రజలు ఏమంటున్నారు? ముఖ్యంగా ఆడబిడ్డలు ఏమంటున్నారు? అందరూ ప్రేమతోని ఆదరిస్తున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు ఎంపీటీసీగా గెలిపించిండ్రు, అన్ని సేవలు చేసినాం కాబట్టి మళ్ళీ ఇంకా సర్పంచ్ గా కూడా గెలిపిస్తామని అంటున్నారు. ఓకే, సో ఏమైనా సమస్యలు చెప్తున్నారా మీరు పోయినప్పుడు? మా గల్లీలో ఈ ప్రాబ్లం ఉంది, లేకపోతే ఏదో పెన్షన్స్ ప్రాబ్లం ఉన్నాయి, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, ఇలాంటి సమస్యలు ఏమైనా మేము మీ దృష్టికి తీసుకొస్తున్నారా? అంటే ఇంతకు ముందు అన్ని బాగానే డెవలప్ చేసిరు, కొన్ని ఉన్నాయి. అవి ఇప్పుడు సర్పంచ్ గెలిచిన తర్వాత ఇంకా పూర్తి చేస్తాం. అంటే ఎలాంటి సమస్యలు చెప్తున్నారు? సమస్యలు చెప్తలే, అంటే ఇంతకు ముందు మొత్తం అభివృద్ధి అయింది గ్రామం. ఎంపీటీసీ గెలిచినప్పుడు ఇంతకు ముందు అరుణ్ సార్ సర్పంచ్ గెలిచినప్పుడు అన్ని బాగానే డెవలప్ చేసిర్రు. ఇప్పుడైతే ఏం లేవు, కొన్ని ఉన్నాయి. కొన్ని అంటే ఎలాంటి పనులు పెండింగ్ ఉన్నాయి? కొన్ని గల్లీలలో కొన్ని సీసీ రోడ్లు, డ్రైనేజ్, స్ట్రీట్ లైట్ వ్యవస్థ మన ఫత్లాపూర్ లో బానే ఉందా? విద్యుత్ దీపాలు ఎలాంటి సమస్యలు లేవా? ఎక్కడ మీకు అలాంటి అబ్జెక్షన్స్ అంటే ఏమన్నా సమస్యలు చెప్పుకోలేదు ఎవరు? సో మీరు ఎంపీటీసీగా కూడా గెలిచిన అనుభవం ఉంది, మంచి మెజారిటీతో కూడా గెలిచామని చెప్తున్నారు కదా. సో ఎంపీటీసీగా ఉన్నప్పుడు మీరు చేసిన కొన్ని అభివృద్ధి పనులు చెప్పగలుగుతారా? సీసీ రోడ్లు, గల్లీ గల్లీకి వైకుంఠధామం, డబుల్ బెడ్రూమ్లు. ఎన్ని ఇచ్చి ఉంటారు ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్లు? మీ ఎంపీటీసీ పరిధి ఏముండే? 4 విలేజెస్. ఏంటవి? కందర్పల్లి, దౌతాపూర్, అక్కడపల్లి, ఫత్లాపూర్. ఓకే, మీ పరిధిలో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు శాంక్షన్ చేశారు? దాదాపు 100 వరకు. అంటే మంచిగా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. మరి బయట టాక్ ఏంటంటే గత ప్రభుత్వం హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు, కాబట్టి ఈసారి మా ప్రభుత్వం అధికారంలో ఉంది, మాకు అవకాశం ఇవ్వండి, మేము అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పేసి అంటున్నారు. దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఫత్లాపూర్ గ్రామ ప్రజలకు నమస్కారం. గత ప్రభుత్వంలో మాకు భారీ మెజారిటీతో ఎంపీటీసీ జయశీల గారికి గెలిపించడం జరిగింది. అదేవిధంగా మా పార్టీకి చెందిన సర్పంచ్ కూడా, ఆ సర్పంచ్ గారు మరి ఎంపీటీసీ ఇద్దరి సహాయ సహకారాలతోటి, ఎమ్మెల్యే గారి నిధులతో కానీ, ఎంపీ గారి నిధులతో కానీ, అన్ని గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ, హెల్త్ సెంటర్ కానీ, కమ్యూనిటీ హాల్ కానీ, కుటుంబ సంఘం బిల్డింగ్ కానీ, ఊర్లో ప్రతి ఏరియాల కంపౌండ్ వాల్ కానీ, వైకుంఠధామము, కంపోస్ట్ షెడ్డు, ప్రభుత్వం నుండి ఎన్ని అయితే నిధులు వచ్చినాయో ఎక్కడి కూడా దుర్వినియోగం చేయకుండా ప్రతి ఒక్కటి ఫత్లాపూర్కు తీసుకొచ్చి అన్ని రంగాల్లో నేను అభివృద్ధి చేసిన. చేయగా కొన్ని మా ప్రభుత్వం పైన కొన్ని ఇంకా పనులు మిగిలే ఉన్నాయి. ఇప్పుడు ఆ పనులకు కూడా మా ప్రభుత్వం లేకపోయినా సరే నేను ఖచ్చితంగా నన్ను సర్పంచ్ భారీ మెజారిటీతో గెలిపిస్తే ఆ ఉన్న పనులన్నీ నేను గవర్నమెంట్తో కొట్లాడి కూడా, పంచాయతీకి గవర్నమెంట్కి ఏం సంబంధం లేదు, పంచాయతీ నిధులు అయితే తప్పకుండా ఎన్ని రావాలో మనకు చట్ట ప్రకారం అన్ని వస్తాయి, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. నాకు అనుభవం ఉంది, నేను ఎంపీటీసీ చేసిన అనుభవం ఉంది, నేను మార్కెట్ కమిటీ డైరెక్టర్గా చేసిన, సొసైటీ వైస్ చైర్మన్గా నేను ప్రస్తుతం కొనసాగుతున్నా. నాకు నిధులు ఎట్లా తేవాలనో నాకు బాగా తెలుసు. నేను ఏ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా, ఎంపీ ఉన్నా తప్పకుండా మా ఫత్లాపూర్ గ్రామాన్ని ఆపే దమ్ము నాకున్నది, అభివృద్ధి చేసే దమ్ము కూడా నాకున్నది. నాకు ఎలాంటి, నేను బీఆర్ఎస్ కావచ్చు ఒక పార్టీ, అది ఎలక్షన్ మట్టుకే. తర్వాత ఏదైతే 5 సంవత్సరాలు ఉంటాయో నాకు ఏ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అనే భావాలు ఉన్నాయి. నేను ప్రతి ఒక్కరికి అన్న, తమ్ముడు, చెల్లెలు, నా తల్లిదండ్రులు, మీరు నా కుటుంబ సభ్యుల లెక్కనే మీకు అందరికి నేను చూసుకుంటా తప్ప నాకు ఏ నాడు కూడా, మీకు అందరికి తెలుసు గ్రామ ప్రజలకు. ఇప్పుడు కూడా నాకు సర్పంచ్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే గారు మాకు అవకాశం ఇవ్వడం జరిగింది. అదే దీంతో మాకు భారీ మెజారిటీతో గెలిపించండి. ఇంకా హనుమాన్ మందిర్కు కంపౌండ్ వాల్ కావచ్చు, ఇంకా కొన్ని స్కూల్ బిల్డింగ్లు లేవు. నాకు ముఖ్యంగా ఎడ్యుకేషన్ అంటే బాగా ఇష్టం. ఆ స్కూల్ బిల్డింగ్ను కూడా నా శాయశక్తుల కృషి చేసి తప్పకుండా స్కూల్ను మంచి డెవలప్ చేస్తా. అదేవిధంగా ఇంకా ఏదైతే చిన్న కొన్ని కాలనీలు ఇప్పుడు కొత్తగా రోడ్ వైండింగ్లో ఇండ్లు పోయినాయి, ఊరు పక్క పొంటి ఇండ్లు కట్టుకున్నారు. కాబట్టి మీకు డ్రైనేజ్ వ్యవస్థ కానీ, కరెంటు వ్యవస్థ కానీ నల్లలుకుండా పెట్టే బాధ్యత నాది. నేను ఎటువంటి పని మనిషినో గ్రామ ప్రజలకు తెలుసు. నేను ఇప్పుడు ఇక్కడ చెప్పుకోవడం అంత పెద్ద ఇది లేదు.
మీ ప్రతి ఒక్కరు గుండెల్లో ఉన్నది. ఆదరావు అంటే ఎటువంటి పని మనిషి, ఎట్లా మాట్లాడతాడు, తప్పు చేస్తే నా సొంత మనిషి అయినా కూడా నేను చూడకుండా నేను న్యాయం వైపునే ఉంటా. నాకు మళ్ళా కులమత విభేదాలు ఏముండయి, నాకు అందరూ సమానులే. నాకు చిన్న పెద్దకు మర్యాద ఎట్లా ఇవ్వాలా, ఎవడన్నా ఎగస్ట్రాలు చేస్తే ఆయనకి ఎట్లా దంపియాలో అది కూడా తెలుసు నాకు. అంటే న్యాయంగానే నేను మాట్లాడతా తప్పిస్తే నా స్వార్థం కోసం నేను ఎప్పుడన్నా తప్పు ఏదన్నా ర్యాస్గా మాట్లాడితే కూడా ఒక పంచాయతీలో కానీ ఎన్నన్నా కానీ మీ బాగు కోసమే నా కోపము, మీ బాగు కోసమే నా తాపం అంతే ఉంటుంది. కానీ నా వ్యక్తిగతంగా నేను ఇప్పటిదాకా ఓలకు నావోడు నీవోడు అనే భేదంతో నేను ఉండలేదు, ఇప్పుడు కూడా ఉండా. రేపు ఎలక్షన్ అయిన తెల్లారి బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఏముండదు మన దగ్గర. ఒక్కటే ఫత్లాపూర్ నా కుటుంబం, నా కుటుంబ సభ్యుల్ని, నా తమ్ముడిని, నా చెల్లెలను, నా తల్లిదండ్రులను ఎలాగైతే చూసుకుంటానో మిమ్మల్ని అందరినీ కూడా నేను అలాగనే చూసుకుంటానని నేను తెలియజేస్తున్నా. నాకు ఈ అవకాశం నా జీవితంలో నేను వార్డ్ మెంబర్ నుండి మొదలై వార్డ్ మెంబర్గా చేసిన, మార్కెట్ డైరెక్టర్గా చేసిన, సొసైటీ డైరెక్టర్గా చేసిన, వైస్ చైర్మన్గా చేసిన, పార్టీ ప్రెసిడెంట్గా చేసిన, మాల సంఘం అధ్యక్షుడిగా 20 సంవత్సరాల పాటు నేను సేవలు అందించిన. ఒక్కళ్ళకు కూడా ఏ పంచాయతీలో పోని, ఏ తక్లీఫ్ రాని, ఏ సాగు ఉండని, గచ్చి ఉండని, కొట్లాడుండని నేను నిలబడి ఈ రోజుల దాకా నా 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను ఎలాంటి హాని నా గ్రామ ప్రజలకు కాకుండా నేను ఖచ్చితంగా మంచికి చెడుకు ప్రతిదానికి నా ఇంటి పని వదిలిపెట్టి నా జీవితం ఇప్పటిదాకా నేను నా గ్రామ సేవకే నేను అంకితం చేసిన. సర్పంచ్గా అవకాశం ఇచ్చినారు జయశీల గారికి. ఇదొకసారి నన్ను గెలిపిస్తే నా జీవితం అంతా మీకు రుణపడి ఉంటా. నమస్కారం.